హాయ్ అండి. ఈరోజు ఇంకొక రకం చేసుకుందాం బ్లౌజ్ పీస్ తోటి. బ్లౌజ్ పీస్ పసుపు కుంకం ఒక ప్యాక్ లాగా వచ్చిన వాళ్ళకి ఆనందపరిచేలాగా మనం గిఫ్ట్ ఇవ్వాలి అని ఇది వేరొక రకం క్రియేట్ చేశాను. ఇది చూస్తూ మాట్లాడుకుందాం. మనం ఖాళీగా ఉంటున్నానండి. ఖాళీగా ఉండి ఇలాంటివి ఏవో క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. మనకి చేయడానికి చాలా ఉంటాయండి. కొంతమంది రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటారు. పిల్లలు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతారు. కొంతమంది పిల్లలు దూరంలో ఉంటారు. యుఎస్ అనదర్ కంట్రీస్లో ఉంటారు. దగ్గరున్న వాళ్ళు కూడా ఈ మధ్య దూరంగా ఉండడం కోసం ట్రై చేస్తున్నారు. అలా పిల్లలు దూరంగా ఉండి ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం వృద్ధాప్యంలో. అయితే ఒకటండి, ఈ కొడుకు కోడళ్లతోటి అల్లుళ్ళతోటి మాట తీరు చాలా బాగుండాలి. అంటే వీళ్ళతో చాలా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళ మనసు నొప్పించకుండా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మన పట్ల ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారు. అంటే క్యాలిక్యులేటెడ్ అంటే అంటీ ముట్టినట్టు కాదండి. రోజులు మారిపోయాయి కదండి. ఒక 10-15 ఏళ్ళ నుంచి మరీ మార్పు వచ్చింది. మరీ ఫాస్ట్ కల్చర్ వచ్చేసింది. సండే వచ్చిందంటే మనం ఏం చేసేవాళ్ళం, ఆ రోజు పిల్లలకు నచ్చినవి వండాలి, వాళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళం. రోజంతా పని కింద ఉండేది. ఇప్పుడు అలా కాదు, వీకెండ్స్ అంటున్నారు. శనివారం ఆదివారం 2 వీకెండ్సే వాళ్ళకి. పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలా, ఏ రకమైన ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువైపోయినాయి కదా. వాటి వెలుగులు జిలుగులతో రకరకాల ఐటమ్స్, బట్టలు అవసరం ఉన్నా లేకున్నా అవి చేసే అట్రాక్షన్కి వీళ్ళు వెళ్ళి కొనేయడం. అలాగే ఇల్లు కూడా ఇది మనం ఉన్నట్టు ఉండట్లేదు కదండి. కొంచెం విలాసవంతంగా కట్టుకుంటున్నాం. మళ్ళీ అందులో ఫర్నిచర్, షోకేజ్లు, షోబొమ్మలు ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి. వీటికి కూడా ఖర్చు అవుతుంది. ఇండోర్ ప్లాంట్స్ అని, ట్రాన్స్పరెంట్ కర్టన్స్ అని ఇలాంటివి ఎన్నో అమర్చుకోవాల్సి వస్తుంది పిల్లలు. మరి ఇవన్నీ మనప్పుడు లేవు. ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని సైలెంట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. మరి మన పిల్లలు కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, కాలానుగుణంగా మార్పు చెందుతున్నారు. వాళ్ళ పిల్లలకి ఏదో కొత్త విషయాలు చెప్పాలని తాపత్రయపడుతున్నారు. మరి వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనము అన్నీ మనస్ఫూర్తిగా సంతోషించి మెచ్చుకోవాలి. అన్నీ మనస్ఫూర్తిగా స్వాగతించాలి వాళ్ళు చేసే పనులని. వాళ్ళు మననేమి ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళకు వాళ్ళు అమర్చుకుంటున్నప్పుడు మనకి ఎందుకంటే ఇబ్బంది. వారి మార్పును కూడా మనం మనసారా ఆహ్వానిస్తే మన వృద్ధాప్యం కూడా సజావుగా సాగుతుంది. వాళ్ళు అన్నదానికి మనం సరే అనాలి, చేసేది ఏమీ లేదు. నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని ఆహ్వానించాలి. కాలం ఇలా ఉంది కదా అని. అదండి, ఈరోజు ఈ బ్లౌజ్ పీస్ చూశారు కదా. ఇది ఎలా ఫోల్డ్ చేశానో మీరు గమనించారా? మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ట్రై చేస్తే రానిది ఏదీ ఉండదండి. సరదాగా చేయండి. థ్యాంక్ యూ. నేను కాలాన్ని వృధా చేయకూడదని చెప్పే ఈ మాటలు, నేను చేసే చిన్న క్రాఫ్ట్స్ మీకు అందరికీ నచ్చుతున్నాయో లేదో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీకు నచ్చినాయో లేదో చెప్పండి ప్లీజ్.